నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది. కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్. ఏ ఛానల్ చూసినా సరే అదే వినపడుతుంది. కానీ అరెస్ట్ అయితే జరగట్లేదు. కేటీఆర్ అయితే మాత్రం నేను అరెస్ట్ అవుతానని ఆయన ముందుకు వస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఆయన అరెస్ట్ చేయట్లేదు. ఎందుకు భయపడుతున్నారా? అంటే మొన్నటిదాకా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన స్కామ్ చేశారన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు జరిగాయి. కానీ గత 2 రోజుల నుంచి కేవలం 50 కోట్లు అన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు తగ్గాయి ఇంకా. సో దాని మీద మీ స్పందన ఏంటి? సహజంగా జరిగే పరిణామం ఏంటంటే అరెస్టు చెయ్యొద్దు అని చెప్పేసి నిందితుడిగా ఉన్న వ్యక్తి అంటారు. అరెస్టు చెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. అరెస్టుకు నేను సిద్ధం అని చెప్పేసి నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రకటిస్తూ ఉన్నారు. కానీ అరెస్టు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటువంటిది గత అనేక రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే. కారణం ఏంటి అంటే అరెస్ట్ అయితే సానుభూతి వస్తుంది అనేటువంటిది కేటీఆర్ నమ్మకం. అరెస్టు చేస్తే డ్యామేజ్ అవుతామేమో అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కారు భయం. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల ఆరోపణలని కేసీఆర్ కుటుంబం మీద రేవంత్ రెడ్డి చేశాడు. ఆ కుటుంబం లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని దోచుకుంది అని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేసులు పెట్టారు. కాళేశ్వరం స్కామ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అన్నారు, గొర్రెలు స్కామ్ అన్నారు. ఇక అనేక రకాల స్కాముల గురించి మాట్లాడారు. మిషన్ భగీరథలో, మిషన్ కాకతీయాలో, తర్వాత భూముల మీద అనేకమైనటువంటి ఆరోపణలే తప్ప ఇప్పటికీ కేసులు నమోదవటం, ఎంక్వైరీ జరగటం, నిందితుడిగా కేసీఆర్ కుటుంబాన్ని తేల్చడం ఇప్పటివరకు జరగలేదు. ఈవెన్ దో విద్యుత్ స్కామ్ అయినా ఇప్పుడు పట్టుకున్నది ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించినటువంటి స్కామ్. ఈ మొత్తం స్కామ్లో కేటీఆర్ మీద మోపబడుతున్నటువంటి అమౌంట్ ఎంత అంటే 54,88,00,000. రేవంత్ రెడ్డి చెప్తుండొచ్చు, ఇది మేము అధికారం వచ్చాం కాబట్టి కట్ చేశాం, ఇది మొత్తం 600 కోట్ల స్కామ్ అయ్యేది, కానీ చివరి రోజుల్లో చేశారు, అధికారం పోయింది కాబట్టి 54 కోట్ల కాడే ఆగిపోయింది అనేది రేవంత్ రెడ్డి చెప్పొచ్చు కాక. ఓకే. కానీ ప్రజలకు అర్థమవుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, రోజువారీ చర్చలోకి వస్తుంది. 54,88,00,000 కదా. నువ్వు మోపిందేమో లక్షల కోట్ల ఆరోపణలు మోపే వాళ్ళ కుటుంబం మీద. కనీసం వేల కోట్ల రూపాయల స్కామ్లైనా బయటకు తీయాలి కదా. 54 కోట్ల కాడ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇది స్కామ్గా తెలంగాణ సమాజం భావిస్తుందా? ఇవాళ ఎట్టుందంటే జనాల మైండ్ సెట్ కూడా ఏదో వేల కోట్ల స్కామ్ జరిగితేనే స్కామ్ అయినట్టు. 54 కోట్ల కోసం కేటీఆర్ ఆరాట పడతాడా? అంతకోసం లొంగిపోతాడా? ఆ 54 కోట్లు కూడా కాదు, ఇంకా చెప్తుంది ఏంటంటే 54 కోట్లు విదేశీ కంపెనీకి పంపించారు. అది కూడా ఫార్మాలిటీస్ పాటించకుండా, నిబంధనలు పాటించకుండా. దానివల్ల 41 కోట్ల రూపాయలు గ్రీన్కో కంపెనీ, దాని ఎక్స్టెండెడ్ కంపెనీస్ కలిపి బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేశాయి, ఎలక్షన్ బాండ్ రూపంలో ఫండింగ్ చేశాయి అని చెప్పేసి, అంటే క్రిట్ పోకో జరిగింది అనేటువంటి. ఓకే. ఈ 41 కోట్ల కోసమో 50 కోట్ల కోసమో కేటీఆర్ స్కామ్ చేసి ఉండడు. ఒకవేళ కేటీఆర్ మీద మోపదలుచుకున్న ఆరోపణ కనుక మోపితే వేల కోట్ల రూపాయల ఆరోపణ చేస్తే ఏమన్నా నమ్మడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది సహజంగా జనాల్లో వచ్చేటువంటి అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలకు ఉండే టాస్క్ ఏంటంటే కేసులు మోపితే, అరెస్టులు చేస్తే కాదు, ఆ కేసులు నిరూపించగలిగితే తప్ప దానికి వ్యాలిడిటీ ఉండదు, దాన్ని జనం నమ్మరు. ఆ కేసులు నిరూపించడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు కేటీఆర్ మీద 409 సెక్షన్ పెట్టారు. 409 అంటే ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సింది, ప్రజల ఆస్తులను అవినీతికి పాల్పడ్డాడు, ప్రజల ఆస్తులను బొక్కేశాడు, తినేశాడు అనేటువంటిది కేసు. ఓకే. నిజానికి రక్షించాలి, కానీ తినేశాడు, అవినీతి పాల్పడ్డాడు. ఇది కేసు 409. ఇప్పటి వరకు ఏసీబీ చేస్తున్న విచారణ చూడు, ఎఫ్ఐఆర్లో మోపుతున్న ఆరోపణ చూడు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేశారు, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా చేశారు, ఫైనాన్స్ శాఖ పర్మిషన్ లేకుండా చేశారు. తర్వాత గ్రీన్కో కంపెనీ ఉన్న పలాన్ని తప్పుకుంది, దాని మీద ఏమైనా ఫైన్ వేశారా లేదా, తర్వాత గ్రీన్కో కంపెనీకి నష్టం వస్తే హెచ్ఎండి ఎందుకు చేరింది అంటే ఎంతసేపటికి ఇవే క్వశ్చన్. అంతే తప్ప అవినీతి జరిగిందని 54 కోట్ల రూపాయలు 88 లక్షలు నియర్బై 55 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, అవి మళ్ళీ కేటీఆర్ అకౌంట్కి చేరాయని చూపించడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి, ఎలక్షన్ బాండ్ రూపంలో 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి చేరాయి, అది లంచం అయి ఉంటుందని. అది ఎలక్షన్ బాండ్ అఫీషియల్గా చూపిస్తున్నారు. అఫీషియల్గా లెక్కలో చూపించే డబ్బు అది. నీకు
ఈ 55 కోట్లలో తిరిగి మళ్ళా కేటీఆర్ అకౌంట్కి డబ్బులు వచ్చాయని కానీ లేదా వేరే అకౌంట్కి డబ్బులు పోయాయని కానీ ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఈ కోర్టు ఏం పర్మిషన్ ఇస్తుంది? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి అది పర్మిషన్ నిజంగానే తీసుకోలేదు, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ శాఖ అనుమతి లేదు కాబట్టి కోర్టు అరెస్ట్ చేసుకున్న పర్మిషన్ ఇస్తుంది, ఆటోమేటిక్గా ఇస్తుంది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కానీ కేసు నిలబెట్టడానికి ఇవి సరిపో. 409 సెక్షన్ నిలబెట్టడానికి ఇవి సరిపో. రేపొద్దున కేటీఆర్ అరెస్ట్ చేసి నేరాన్ని నిరూపించలేకపోతే ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ అయింది? కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని కేటీఆర్ అరెస్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ అరెస్ట్ చేశాడు, కావాలని చేశాడు. ఇది పొలిటికల్ కక్ష సాధింపు అంటారు. రేపొద్దున మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద 1000 కోట్ల రూపాయలు ఆరోపణ చేసినా సరే ఇగో అప్పుడు ఆ కేసు పెట్టా నిరూపించలేకపోయారు, ఇప్పుడు ఈ ఆరోపణ చేస్తున్నారు అన్నదే పోయిద్ది. కాబట్టి అరెస్ట్ చేయటం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ. రేవంత్ రెడ్డి ఎలా సీఎం కాగలిగాడు? తెలంగాణ రాజకీయాలు ఎందుకు హైలైట్ కాగలిగాడు? ఇదే రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం వరుసగా అరెస్ట్ చేసింది కాబట్టి. అరెస్ట్ చేసింది కానీ కేసులు నిరూపించలేదు. నిరూపించకపోయేసరికి సానుభూతి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నాడు, జైల్లో పెడుతున్నాడు, అరెస్టులు చేస్తున్నాడు అన్న కాడే రేవంత్ రెడ్డి హైలైట్ అయ్యాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చాలా ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాడు, అవును, నిరూపించలేదు, ఆయన సానుభూతి వచ్చింది, వెలుగులో వచ్చింది, చివరికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. చంద్రబాబు నాయుడిని అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారికి సింపతి వచ్చింది. మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని కేసీఆర్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది. బండి సంజయ్ ఏమో మళ్ళీ కేంద్ర మంత్రి కాగలిగాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. అవును, అంటే అరెస్టులు చేయటం ద్వారా ప్రభుత్వానికి డ్యామేజ్ తప్ప సాధించగలిగేదేం లేదు. ఒకవేళ ఆధారాలతో కేసును ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రమే, నిజమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి తప్ప రాజకీయ కక్ష సాధింపుల ఆధారంగా ప్రభుత్వాలు ఎవరిని కావాలన్నా అరెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. యాక్చువల్గా కేటీఆర్ గారే ప్రెస్ మీట్ ముందు ఒప్పుకున్నారు 50 కోట్ల రూపాయలు నా చేత్తోనే ట్రాన్సాక్షన్ జరిపించానని. సో దానికి ఏమంటారు? ఎస్, ఆయన చాలా ఇప్పుడు నిన్న కూడా ఏసీబీ విచారణలో చాలా క్లియర్ గానే చెప్పాడు అంటున్నది బయటకు వస్తున్న సమాచారం, మాకు తెలియదు. కానీ ఆయన ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నాడు, నేనే చెప్పాను. ఎందుకు చెప్పాను? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చెప్పాను. ఈ ఫార్ములా 9 రేసింగ్ అయితే జరిగింది కదా, హైదరాబాద్ అంతా చూసింది కదా, 10 కూడా జరిగి ఉండేది. కాకపోతే ఇక్కడ కేటీఆర్ మీద వస్తున్న అభియోగం, ఒక ప్రైవేట్ కంపెనీ నష్టం వస్తుందని తప్పుకున్నప్పుడు ఆ నష్టం వచ్చే పనిలోకి ప్రభుత్వ కంపెనీని ఎందుకు చేర్చామన్నది. ఈ క్వశ్చన్ రైటే. ఓకే, కానీ కేటీఆర్ ఏం చెప్పాడు? 700 కోట్ల లాభం వచ్చింది అప్పుడు ప్రభుత్వం ఈ ఫార్ములా 9లో, కాబట్టి కొద్ది నష్టం వచ్చినా సరే పెట్టుబడులు వస్తాయి కాబట్టి ఆ పెట్టుబడుల వల్ల మళ్ళీ లాభమే వస్తుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని చేర్చాం, హెచ్ఎండిని చేర్చాం, హెచ్ఎండిఏ ప్రమోటర్గా ఉండిపోయింది అంటాడు. అంటే క్వశ్చన్ నిజమే, తప్పించుకోగలిగే ఆన్సర్ ఉంది. మరి తప్పించుకోకుండా నీ దగ్గర ఏం సమాధానం ఉంది? ఇప్పుడు దొంగతనం చేయటం, దొంగతనం కేసు పెట్టడం కాదు, ఆ దొంగతనాన్ని ప్రూవ్ చేయటం గొప్పతనం. దొంగతనం జరిగే ఉండొచ్చు, నీ కేసు నిజమే కావచ్చు, దాన్ని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అంటే ఒకటి కార్తీక్ గారు అది అనొచ్చు, ఎంక్వైరీ జరిగితే కదా తెలిసేదంటే ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీని బట్టి మనం ప్రశ్నిస్తున్నాం. నీ దగ్గర నువ్వు ఆధారాలు పట్టుకోగలిగితే ఓకే, ఆధారాలు పట్టుకోకుండా ఏదో కేటీఆర్ అంటే నీ కోపం కాబట్టి అరెస్ట్ చేసి లోపల పెట్టావనుకో సానుభూతి వస్తుంది. రెండోది 54 కోట్ల కాడ 55 కోట్ల కాడ కాదు నువ్వు పట్టుకోవాల్సింది, నువ్వు చేసిన ఆరోపణలు వేరు. నువ్వు కేటీఆర్ ఎంత తిన్నాడన్నావు, కేసీఆర్ కుటుంబం ఎంత తిన్నదని చెప్పావు ఎన్నికల ముందు. మరి ఆ కేసులు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ స్కామ్ ఏమైంది? కాళేశ్వరం స్కామ్ ఏమైంది? ఇవన్నీ పక్కకు పోయాయా? ఇప్పుడు ఈ ఫార్ములా కార్డ్ రేసింగ్ వచ్చిందా? ఈ ఫార్ములా కార్డ్ రేసింగ్లో కూడా నువ్వు నిరూపించగలుగుతుంది ఫార్మాలిటీస్ నిబంధనలు ఫాలో కాకుండా డబ్బులు పంపించారని తప్ప 409 సెక్షన్ ప్రకారం అవినీతికి పాల్పడ్డాడు, 18 సెక్షన్ ప్రకారం మూకుమ్మడి అవినీతి పాల్పడ్డారు. అరవింద్ కుమారు, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ కలిసి మూకుమ్మడి అవినీతి పాల్పడ్డారు. ఓకే, అంటానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఇప్పటి వరకు? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. రేపు కోర్టు ముందు ఇది ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి కనుక ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితిలో కనుక నిలబడితే కేటీఆర్కి సానుభూతి వెల్లువలా వస్తుంది. కేటీఆర్ని చేతులారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినోడు అవుతాడు. ఎలాగైతే రేవంత్ రెడ్డిని కేసీఆర్ కుటుంబం చేతులారా రేపి హీరోని చేసి తెలంగాణ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారో, మళ్ళీ కేటీఆర్ని రేవంత్ రెడ్డి రేపి సీఎం సీట్లో కూర్చోబెట్టినోడు అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ.